హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ప్రెసెంట్ ప్రశాంత్ థియేటర్ ఎదుర్కొన్నాం. ఈరోజు దేవర రిలీజ్ మొత్తం ఖాళీ, బుకింగ్ 100 crores తీసింది. మొత్తం ఇవాళ బ్లాక్ బస్టర్ సినిమా. చూద్దాం, రివ్యూ కనుక్కొని మనం అందరినీ ఒకసారి. క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు, లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో హలో గైస్, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే సాయిరామ్ థియేటర్కి వచ్చినాము. ఇక్కడ కూడా మొత్తం క్రౌడ్ క్రేజీగా ఉన్నది. ఒకసారి మనం రివ్యూ కనుక్కుందాం. సినిమా ఎట్లుంది? వస్తుంది. బాగుందా? ఎన్టీఆర్ యాక్టింగ్ ఎట్లుంది? సూపర్. సూపరా? సినిమా ఎట్లుంది? బాగుందా? సినిమా పక్కా 100 days పక్కా బ్లాక్ బస్టర్. ఎన్టీఆర్ ఇరిగా తీసిందంటావు? ఎన్టీఆర్ ఇరిగా తీసిండు, వన్ మ్యాన్ షో అంతే ఇక. థ్యాంక్ యూ. మూవీ ఎట్లుందా? మంచిగా అలాగుంది. సినిమా ఎట్లుంది బ్రో? సూపర్ ఉంది సినిమా. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎట్లుంది? సూపర్ ఉంది. బీజిఎం బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి, క్లైమాక్స్ సూపర్ ఉంది. మళ్ళీ యాక్చువల్లీ నేను మహేష్ బాబు ఫ్యాన్, కానీ ఎన్టీఆర్ కి చూసినప్పటి నుంచి ఎన్టీఆర్ కి ఫ్యాన్ అయిపోయినా. సూపర్ ఉంది సినిమా. మళ్ళీ రావాలనుకుంటున్నా, సాయంత్రం మళ్ళీ వస్తా. సో స్టోరీ ఇంకా కాన్సెప్ట్ ఎట్లుంది సినిమాలో? మంచిగా కొత్తగా ఉంది, యూనిక్ ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన కంటే దాని లెవెల్ ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ అంటావు? బ్లాక్ బస్టర్, సూపర్ డూపర్ హిట్. 100 days మూవీ ఎట్లుంది సార్? చూడండి సార్, ఈ సినిమా కోసము ఎంతమంది వస్తారు, ఆడలు వస్తారు, మొగలు వస్తారు మేడం. ఏదో సార్, ఎన్టీఆర్ పొట్టాడు కానీ మస్తు యాక్టింగ్, డాన్స్, స్టైల్ కాకా కేకా. కానీ ఆఫ్టర్ బ్రేక్ కే బాద్ ఈ సినిమా స్టైలే వెరీ నైస్, మస్ట్ వాచ్. బ్లాక్ బస్టర్ అంటారా? ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? టాప్, సూపరా? చాలా బాగుంది. సినిమాకి అయితే అందరూ వచ్చి చూడొచ్చు. అందరూ వచ్చి చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మూవీ ఎట్లుందా? సూపర్ అన్న. బాగుంది, చాలా సూపర్ హిట్. సూపర్ హిట్. ఎంత రేటింగ్ ఇస్తారు? నేనైతే 4.6. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎట్లుంది? ఎన్టీఆర్ యాక్టింగ్ కే సినిమా చూడాలన్న. వన్ మ్యాన్ షో అంటారు. మూవీ ఎట్లుంది భయ్య? బాగుంది. సినిమా ఎట్లుంది అన్న? బాగుందన్న. యాక్టింగ్ అయితే తోపు ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ అంటావు? బ్లాక్ బస్టర్ ఏందన్న, ఇండస్ట్రీ ఇటు అంతే అంట. పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఎట్లుంది ఇందులో? తోపు అన్న. ఇంతకు ముందు సినిమాలు ఒక లెక్క, ఇప్పుడు తీసే సినిమా ఒక లెక్క ఉంటుంది. యాక్టింగ్ మీద ఇరుగా తీసిండు తోపు. ఓకే ఫ్రెండ్స్, చూసుకున్నారు కదా, రివ్యూ ఎలా ఉందో. అయితే ఎక్దమ్ బ్లాక్ బస్టర్ అన్న, మస్తు ఉంది సినిమా. అయితే అందులో కాన్సెప్ట్ ఒకటే అర్థం చేసుకోవాలి మనం ఏంటనేది. అంతే అంతే, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే సినిమా అయితే. స్టోరీ సూపర్ ఉంది. స్టోరీ అయితే పర్ఫెక్ట్ అన్న. స్టోరీ అయితే బ్లాక్ ఎన్టీఆర్ బస్టర్. యాక్టింగ్ సూపర్ ఉంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే మస్తు అన్న, చెప్పొద్దు. అయితే ఎన్టీఆర్ మస్తు యాక్టింగ్ చేసిండు. ఎట్లుంది సినిమా? సినిమా అయితే ఎక్దమ్ జబర్దస్త్ అన్న. చెప్పడం అయితే అవసరమే లేదు. కానీ మీరు వెళ్ళి టికెట్స్ 100 అయినా 1000 అయినా పెట్టచ్చు మీరు షోకి. ఎన్టీఆర్ యాక్టింగ్ ఎట్లుంది? జబర్దస్త్. ఇంతకు ముందు అయితే ఇప్పుడైతే బెటర్. బ్లాక్ బస్టర్ అంట. బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్. థ్యాంక్ యూ. మూవీ ఎట్లుంది అన్న? చింపి పడే మూవీ ఎట్లుంది అన్న? భయ్య మూవీ ఎట్లుంది? పోతున్నా ఇప్పుడే. ఇంకెందుకు లేట్ గాయ్స్, వచ్చి దేవర సినిమా చూడండి. ఇది ఒక ఇండియన్ ఫెయిరీ టేల్. శివ కోరట్ల డైరెక్ట్ చేశారు కదా. ఎన్టీఆర్ సూపర్ యాక్టింగ్ ఉందంట. చూసుకున్నట్లయితే ఇక్కడ రివ్యూ అందరూ చాలా బాగుందని అంటున్నారు. 100 days పక్కా అంటున్నారు. బ్లాక్ బస్టర్ అంటున్నారు. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, సినిమా బాగుంది. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.